వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు రెసిపీ ఏంటంటే, ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేనప్పుడు టమాటాలతో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె, నెయ్యి వేసుకొని అన్ని గరం మసాలాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కలమాకు కూడా వేసుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఒక 4-5 టమాటాలు మెత్తగా మిక్సీకి చేసుకొని టమాటాల పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయినాక సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను 4 కప్పుల బియ్యం తీసుకున్నాను. 4 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్లు వేసుకున్నాను. అంటే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మామూలుగా అన్నం ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాలలో ఉడికిపోతుంది. ఎంత సింపుల్గా చేసుకుంటామో అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అంతే అండి, వేడి వేడి టమాటా బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.